కొత్త నవల్లోకి స్వాగతం. మంకెన్న పువ్వు, రచన యార్లగడ్డ సరోజినీదేవి గారు. ఇదొక చక్కటి కుటుంబ కథకు సంబంధించిన నవల. మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. ఈ భాగం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నీ నిర్ణయం మారదా విజయ? అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో తండ్రి కంఠస్వరం విన్న విజయ సూట్ కేసులో బట్టలు సర్దుకోవడం ఆపి తండ్రి వంక పరిశీలనగా చూసింది. వాసుదేవరావు గారు అలా అడగడం అప్పటికి అది 10వ అయినా ఉండబట్టలేక మళ్ళా అడిగారు. ప్రతిసారి తండ్రి అలా అడగడం, తను జవాబు చెప్పడంతో విసిగిపోయి ఉన్న విజయకి కోపం వచ్చినా తమాయించుకుంది. తండ్రి ఎడ తనకున్న గౌరవాన్ని క్షణికావేశంలో ఒమ్ము చేసుకోవడం లేదు. ఇంతకాలం నుంచి తనను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రికి ఇంతవరకు ఎదురు చెప్పి ఎరగదు. తను కావాలనే పల్లెటూరికి వేయించుకున్నది. ఆ సంగతి తెలిసిన తర్వాత తండ్రి ఆగ్రహం, ఊహ తెలిసిన తర్వాత ఇదే మొదటిసారి చూడడం. ముందు చాలా భయపడింది. ఇక్కడే సొంత బిల్డింగ్ కట్టాలని, అందులోనే డిస్పెన్సరీ ఓపెన్ చేయాలని, తన ఏకైక కుమార్తె అతి త్వరలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందాలని, ఫలానా డాక్టర్ గారు హస్తవాసి ఎంతో మంచిదని అందరూ 1000 నోళ్ల పొగడాలని ఎంతో ఆశపడిన వాసుదేవరావు గారి ఆశలన్నీ అడియాసలు అయిపోయాయి. విజయ హౌస్ సర్జన్సీ ముగించుకొని వచ్చి సరోజ హాస్పిటల్ బిల్డింగ్కి లాంఛనప్రాయంగా శంకుస్థాపన చేశారు. అనుభవం కలిగిన తర్వాత సొంత డిస్పెన్సరీ పెట్టుకోవచ్చునని గవర్నమెంట్ హాస్పిటల్లో అపాయింట్మెంట్ తన పలుకుబడితో తీసుకొచ్చేసరికి ఈలోగానే విజయ అక్కడికి 30 మైళ్ళ దూరంలో ఉన్న పల్లెటూరికి అపాయింట్మెంట్ ఆర్డర్ తెచ్చుకుంది. అసలు ఆ ఊరు పేరు వినగానే వాసుదేవరావు గారు భయపడ్డారు. గ్రామం పెద్దదైనప్పటికీ ఏ ఉద్యోగస్తులైనా ఆయా ఊర్లో నియమించినప్పటికీ ఎంతో రికమెండేషన్ తెచ్చుకొని మరో ఊరికి బదిలీ చేయించుకునేవారు. వారిని నియమించిన అధికారులకు కూడా తలనొప్పిగానే ఉండేది. మరి 4 నెలలన్నా గడవకముందే వెళ్లిన వారంతా మరో చోటికి వెళ్ళిపోవడం, కొత్త వారిని నియమించడం మరింత సమస్యగా ఉండేది. ఈ పరిస్థితిలో కావాలని విజయ ఆ ఊరు పేరు చెప్పి కావాలని వేయించుకోవడం అధికారులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వాసుదేవరావు గారికి అధికారులు చాలా మంది ఎరిగిన వారే ఎక్కువ. ఉన్న ఊరిలో వేయించాలని ఆయన ప్రయత్నిస్తే ఈమె కావాలని అక్కడికి వేయించుకోవడం ఆశ్చర్యం కలిగించింది. విజయ్ కావాలని ఆ ఊరు వేయించుకోవడంలో కూడా పట్టుదల ఎక్కువగా అనిపించింది. తనకంటే సీనియర్ అయిన డాక్టర్ సునీత వెళ్లిన 2 నెలలకే తిరిగి పట్నం ట్రాన్స్ఫర్ చేయించుకుంది. తను వచ్చినట్టు స్నేహితురాళ్ళందరికీ చెప్పి తన ఉనికి మరింత స్పష్టం చేసేందుకు అన్నట్లుగా తోటి డాక్టర్లకి, పాత్రికేయులకి చిన్న పార్టీ కూడా అరేంజ్ చేసి ఆ పల్లెటూళ్ళలో తన అనుభవాలు తూచా తప్పకుండా వివరిస్తే అందరూ శ్రోతలై ఆశ్చర్యంగా వింటుంటే విజయ్కే చిరాకు అనిపించింది. డాక్టర్ సునీత మాటల్లో వాస్తవాల కంటే అతిశయోక్తులే ఎక్కువగా ఉన్నట్టుగా అనిపించింది. పార్టీ అయిన తర్వాత అందరితో పాటు తను వెళ్లిపోకుండా అలాగే కూర్చుంది. ఏదో కారణం ఉండే విజయ్ కూర్చుని ఉందని గ్రహించి తను కూడా వచ్చి పక్కన కూర్చుంది. విజిటర్స్ వెళ్ళిపోయారా అని అడిగింది. విజయ్ వచ్చి కూర్చున్న సునీతను చూసి, వెళ్ళిపోయారు. ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉంటే వారితో డాడీ మాట్లాడుతున్నారు. నీకేవో సందేహాలు ఉన్నట్లున్నాయి. నీ సందేహాలు తీర్చిన తర్వాతనే మిగతా పనులు అంటూ నవ్వింది డాక్టర్ సునీత. పల్లెల గురించి ఎందుకంత చెడుగా చెప్తున్నావా? నువ్వు చెప్పడమేనా, లేక ఆ పల్లెటూళ్ళలోని పరిస్థితి అదేనా అడిగింది విజయ. కావాలని ఎవరైనా చెప్తారా? ఎందుకు వెళ్ళానా అన్న తలనొప్పి కలిగిందనుకో. ప్రతిదానికి పోటీలు, పార్టీలు, ఏదో ఒక వంకతో ఒకరి మీద ఒకరు ముందు మాటలతోనూ ఆ తర్వాత కొట్లాడుకోవడం, కేసులు రాయమని డాక్టర్ ఇచ్చే రిపోర్ట్లు చాలా బలంగా ఉండాలంటే మరిన్ని గాయాలు ఎక్కువ ఉన్నట్టు సృష్టించి మనం రాసి ఒక వర్గాన్ని శాంతింపజేయాలి. అలా శాంతింపజేయకపోతే వారి ప్రతాపం అంతా మన మీద చూపిస్తారు. మనలను ఏ విధంగానూ అవమానించాలా అనే దారులు వెతుకుతారు. మగవారి సంగతి ఇలా ఉంటే ఇక ఆడవారి సంగతులు బహు విచిత్రంగా ఉన్నాయి. అవస్థలు పడుతూ కూడా నాటు మందులతో గర్భాన్ని పోగొట్టుకునేందుకు ప్రయత్నించి ప్రాణాల మీదుగా తెచ్చుకుంటారు. మన శాయశక్తిలా ప్రయత్నించి ఎలాగో అలా వారిని రక్షిస్తాం. ఈ దొంగచాటు పనులు మూర్ఖత్వంతో చేసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎందుకు? అంత తేలిగ్గా అయ్యే
ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకోమని ఎన్నో విధాలుగా నచ్చజెప్పడం. మనకి కంఠశోష వస్తుందే తప్ప వారు మాత్రం తేలిక అయ్యే వరకు మన మాట వింటారు. ఆపరేషన్ మాట వచ్చేసరికి మా ఆయన్ని అడగాలనో మా అత్తగారు ఒప్పుకోరనో సాకులు చెప్పి తప్పించుకుంటారు. డెలివరీ టైంలో కూడా లేడీ డాక్టర్ సహాయం తీసుకోరు. నాటు మంత్రసానితోనే అతి బలవంతంగా కాన్పు అయింది అని అనిపిస్తారు. ఆ తర్వాత వచ్చే అనర్థాలను వారు పరిగణనలోకి తీసుకోరు. దీర్ఘ వ్యాధులతో మంచాన పడతారు. అదేమంటే గాలి సోకిందనో దెయ్యం పట్టిందనో అనుకుని ఆ నాటు మందులే వాడతారు. అక్కడికి డాక్టర్ అంటే పల్లెటూరి వాసుడికి అంటరాని వాళ్ళు. మనమేదో పని పాట లేక పల్లెటూరుకు వచ్చి ఊసిపోక వీళ్ళకేదో కబుర్లు చెప్పి బలవంతంగా వీళ్ల చేత విషం లాంటి మందులు మింగించడమే తప్ప మనకేమీ పని పాట లేదు అని అనుకుంటారు. డర్టీ ఫెలోస్, బ్రూట్స్. అందుకే అసహ్యం వేసి వచ్చేసాను. డాక్టర్ సునీత చెప్పినవన్నీ విన్న తర్వాత నెమ్మదిగా అంది డాక్టర్ విజయ. మన వృత్తిని మనలను గౌరవించలేదని బాధపడకూడదు. వారికి అర్థమయ్యేలాగా చెప్పాలి. అంతకీ వారికి తెలియదనే అనుకోవాలి. అంత మాత్రం చేత మనం బాధపడకూడదు. వారు అర్థం చేసుకునే వరకు మనం ఓర్పు వహించాలి. మరొకసారి చెప్పాలి. అది మన బాధ్యత. కుటుంబ నియంత్రణ ఆవశ్యకత గురించి 1కి 10 సార్లు వారికి వివరించాలి. అది మన ధర్మం, మన బాధ్యత. ఎప్పటినుంచో పాతుకుపోయిన మూఢత్వం ఒక్కసారితో మటుమాయం అవదు కదా. అవుననుకో, మరీ అంత మూర్ఖత్వమా? నో డాక్టర్. ఎవరైనా వస్తే ఈ డాక్టర్మ్మకి ఏమవుతానో, ఎక్కడి నుంచి వచ్చారని కానీ అలాంటివన్నీ ఆరాలు తీస్తారు. అబార్షన్ గవర్నమెంట్ చట్టబద్ధం చేసింది. ఆ సంగతి తెలిసి కూడా చాటుమాటుగా నాటు మందులు వాడతారు. ప్రాణం మీదకి వచ్చిన తర్వాత కానీ డాక్టర్ గుర్తుకు రాదు. అలాంటి వాళ్ళకి ఎందుకు వైద్యం చేయాలి? వాళ్ల కర్మకి వాళ్లను వదిలేయచ్చుగా. డాక్టర్ సునీత ఆవేశంగా అంటుంటే అలాగే చూస్తూ ఉండిపోయింది విజయ. ఎటూ నిర్ణయించుకోలేకపోతోంది. ఏంటో అంటున్నావు, ఇప్పుడు మాట్లాడవేంటి అని అడిగింది సునీత తేలిగ్గా నవ్వుతూ. నువ్వు చెప్పిన అంశాలను గురించి ఆలోచిస్తున్నాను. నాకు తెలియక అడుగుతున్నాను. ఏమీ తెలియని వారికి తెలియజెప్పాలి కానీ వారిని మూర్ఖుల కింద జమగట్టడం అంత బాలేదు. కుటుంబ నియంత్రణ గురించి వాళ్ళకి సరైన అవగాహనేమీ లేదు. కనీసం వారపత్రికలైనా చదివి ఉండరు. అలాంటి వారికి నచ్చజెప్పాలే కానీ విసుక్కుంటే మన లక్ష్యం నెరవేరగలదా? అయిందా తల్లి నీ హితబోధ? ఆ మూర్ఖులను అంతా బ్రతిమలు ఆడవలసిన అవసరం ఎవరికీ కలిగింది? వాళ్లలో మార్పు రాదు. రావాలని మనం ప్రయత్నించడం మన మూర్ఖత్వమే అవుతుంది. చదువు లేదు, ఆ ఊరికి వారికి సరైన రహదారి లేదు. ఎవరైనా వస్తే వెర్రిగా చూడడం వాళ్ళకి అలవాటు. అదీగాక మన టైం వీళ్ల కోసం ఎక్కువ ఉపయోగించడం వల్ల మనకేమైనా ప్రభుత్వం నుంచి అదనపు జీతం కానీ మన కృషిని మెచ్చి ఏ పద్మశ్రీ అవార్డు కానీ ఇవ్వడం జరుగుతుందా? జరగదు. జరగనప్పుడు మనం ఎందుకు కష్టపడాలి? అసలు ఎందుకు శ్రద్ధ తీసుకోవాలి? మన కాలాన్నంతా వాళ్ల కోసమే వెచ్చిస్తే మనకి మిగిలే టైం అసలు ఉండదు. అయినా ప్రభుత్వం ఉంది. ఎవరికి వారు చైతన్యవంతులు కావాలే కానీ ఒకరు నేర్పితే కాలేరు. విజయ్ చిన్నగా నెట్టూర్చింది. సునీత చెప్పిన మాటలు ఆమె మస్తిష్కంలో పూర్తిగా నాటుకుపోయాయి. ఆ గ్రామాన్ని, ఆ గ్రామ వాతావరణాన్ని, ఆ వ్యక్తులను, వారి ఆచార వ్యవహారాలను ఊహగా కళ్ల ముంద నింపుకొని పరిశీలనగా చూసుకోసాగింది. ఏంటి నీ ఆలోచన? కొంపదీసి అక్కడికి వెళ్ళి ఉచిత సేవ చెయ్యాలనా? అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. అనాగరికుల మధ్య నువ్వు అసలు నెట్టుకొని రాలేవు. ఇక్కడైతే ఏ మారుమూల వీధిలోనైనా బోర్డు తగిలిస్తే మన ప్రాక్టీస్కి అసలు ఏమీ డోకా ఉండదు. రోజుకి 4-5 వందలైనా కళ్ళ చూస్తాం. అక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం పక్షుల కిలకిల రావాలి తప్ప మరొకటి ఉండదు. ఆ మనుషుల మధ్య మరికొంత కాలం ఉంటే మనకు కూడా పిచ్చి పట్టిపోతుంది. మరీ అంత విడ్డూరంగా చెప్తున్నావేంటి? పల్లెల సంగతి నాకు తెలియదనా? చిన్నప్పుడు స్కూల్కి సెలవు వస్తే చాలు మా అమ్మమ్మగారు ఊరు వెళ్లేదాన్ని. స్కూల్ తెరిచినా పట్నం రాబుద్ది వేయలేదు. నాన్నగారు డ్రైవర్ని పంపి బలవంతంగా తీసుకెళ్లేవారు. ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటావా? పట్నంలో ఉండి మనం రోజు సినిమా చూస్తున్నామా? మనం ఎక్కడుంటే అక్కడే నందనవనంలాగా మార్చుకోవాలే గాని వారిని నిందించకూడదు. అదీగాక మన ప్రభుత్వం కూడా బస్తీలను పట్టించుకున్నంతగా పల్లెల విషయం వచ్చేసరికి అంతగా శ్రద్ధ చూపించడం లేదు. తమ గ్రామాన్ని అభివృద్ధి పరుచుకోవాలని వాళ్ళకే ఉండదు అంది విజయ నిష్ఠూరంగా.
కొంపదీసి నువ్వు ఆ ఊరు వెళ్తావా ఏంటి అని అడిగింది సునీత. ఏ వెళ్ళకూడదనుందా? ఎదురు ప్రశ్నించింది. ఎందుకు శ్రమ పడతావు? ఇప్పటికీ ఆ గ్రామం వెళ్ళిన వారు ఎవ్వరూ ఉండలేదు. ఒకవేళ వెళ్ళినా నువ్వు కూడా అంతే. అలా ఏం కాదు, నువ్వే చూస్తావుగా అందే విజయ నవ్వుతూ. అంటే నిజంగా వెళ్ళే ఉద్దేశం ఉందా? చిరునవ్వుతోనే జవాబిచ్చింది. నీకేమైనా మతిపోయిందా? కోపంగా అడిగింది సునీత. అందరం పట్టణాల్లో కూర్చుంటే పల్లెలు ఎవరు చూస్తారు? వారిని కూడా చైతన్యవంతులుగా చెయ్యాలి కదా. వాట్? అందుకే ఆ పల్లెటూరు గురించి, ఆ పల్లెలో నివసించే వ్యక్తుల మనస్తత్వాల గురించి అడిగింది. ముందుగా తెలుసుకుంటే మంచిది కదా అని. అంకుల్ అందుకేమీ అంగీకరించరు. నీకోసమని హాస్పిటల్ కూడా కట్టించబోతున్నారు. హాయిగా ఇక్కడే ఉండి సొంత డిస్పెన్సరీ చూసుకోక ఏ ఫారెన్ రిటర్నో వివాహం ఆడి సెటిల్ అవ్వకూడదు అంది సునీత. జీవితానికి వివాహమే పరమావధి కాకూడదు. మనం ఇన్ని సంవత్సరాల నుంచి నేర్చుకున్న విద్యకి కొంతైనా సాఫల్యత చూపించగలిగితే అప్పుడు మనం తీసుకున్న అత్యుత్తమమైన డిగ్రీలకు విలువ. అందరం పట్టణాల్లో ఉంటే పల్లెలను ఎవరు చూస్తారు? అందుకే నా నిర్ణయాన్ని నేను మార్చుకున్నా. త్వరలోనే నువ్వే తిరిగి వస్తావు తేలిగ్గా అంది సునీత. వస్తాను, అక్కడే ఉంటాను, నువ్వే చూస్తావుగా. నేను అనుకున్న లక్ష్యం నెరవేరితే శాశ్వతంగా ఉండిపోయినా మీరెవ్వరూ ఆశ్చర్యపడనవసరం లేదు అంది విజయ దృఢ నిశ్చయంతో. ఈసారి ఆశ్చర్యపోవడం సునీత వంతు అయింది. తేరుకొని నెమ్మదిగా అంది. అంకుల్ ఇప్పటికే నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే ఉంటారు కదా. ఇప్పుడు కాదంటే వారు బాధపడరు. అలాగని నా లక్ష్యాన్ని నేను అధిగమించకుండా ఉంటానా? నా నిర్ణయం విన్న తర్వాత ముందు బాధపడతారు. అయినా కొద్ది కాలమే కదా. కాలమే అన్నిటికీ పరిష్కారం అనవచ్చు. బంగారం లాంటి భవిష్యత్తుని ఆ పల్లెలకి దారబోస్తావా? నా మాట విని నేను నిర్ణయం మార్చుకో విజయ. విజయ చిరునవ్వుతో సునీత ప్రతిపాదనను త్రోసిపుచ్చింది. చివరికి కావాలని ఆ సంబంధిత అధికారులకు చెప్పి రూరల్ ఏరియా అయిన ఆ పల్లెటూరికి తనను నియమింపజేసుకుంది. ఆ సంబంధిత అధికారికి విజయ నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగించింది. కావాలని ఎవరూ పల్లెటూరికి వేయించుకోరు. ఇదేమిటి అని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు 2 నెలలైనా గడవకముందే తిరిగి వచ్చేశారు. ఏమో కూడా అంతే అన్న భావం కూడా కలిగింది. అందుకే ఏమీ అనకుండా ఆర్డర్ ఫామ్ మీద సంతకం చేసిస్తూ చిరునవ్వుతో థ్యాంక్స్ అన్నారు. థ్యాంక్స్ ఎందుకండి, అది నా డ్యూటీగా భావిస్తున్నాను అని అంది. మీ డ్యూటీని మీరు సక్రమంగా నిర్వర్తించగలిగితే అందరికంటే ఎక్కువ సంతోషించగలిగేది నేనే. ప్రథమ వ్యక్తిని కూడా అవ్వచ్చు. ఎప్పటికప్పుడు మీ ఫలితాలు తెలియజేస్తూ ఉండండి. ఏ విషయంలోనైనా ఇంకేదైనా అవసరం కలిగితే నిస్సంకోచంగా తెలియజేయండి. కొన్ని రూల్స్ అంగీకరించకపోయినా పల్లెలు అభివృద్ధి పరచడానికి మీరంతా కృషి చేస్తున్నందుకు మీకు ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రయత్నింపజేస్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ విజయ అన్నారు మెడికల్ ఆఫీసర్ గారు. ఆ మాటలకే ఎంతో సంతోషించింది విజయ. వారి దగ్గర సెలవు తీసుకుని వచ్చేసింది ఎంతో సంతోషంతో. కూతుర్ని ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో వేయించాలని వాసుదేవరావు గారు మెడికల్ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి అప్పటికే విజయ నియామకం విని స్థాణువే అయిపోయారు. అంతకుముందు 1కి 2 సార్లు విజయ్ తన అభిప్రాయం తండ్రి దగ్గర వ్యక్తం చేసినప్పటికీ ఎంత త్వరగాను తన అభిప్రాయం తెలుసుకోకుండానే స్వతంత్రించి అలా చేయడం ఆయనకు ఎంతో కష్టాన్ని కలిగించింది. తాను తొందరపడి కోప్పడే కంటే నెమ్మదిగా విజయ మనసుని మార్చవచ్చు అన్న అభిప్రాయం కలిగింది. అందుకే మరొకసారి ఆలోచించుకోమని అన్నారు. అప్పటికే తాను ఒక దృఢ నిశ్చయానికి వచ్చినట్టు విజయ్ తండ్రి అభ్యర్థనను చిరునవ్వుతోనే త్రోసిపుచ్చింది. అక్కడికి తల్లి కూడా తనకి వీలున్నంత వరకు నచ్చజెప్పడానికే ప్రయత్నించసాగింది. సుభద్రమ్మ చెప్పినప్పుడు వినడం వరకే కానీ ఏ నిర్ణయం వారికి తెలియచేయడమే లేదు. అక్కడ తను చేయవలసింది ఏమిటో ఎప్పటికప్పుడు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటోంది. మీ అన్నయ్యను చూస్తే 2 సంవత్సరాల నుంచి విదేశాల్లో ఉంటున్నాడు. నువ్వు చూస్తే ఇలా పల్లెటూళ్ళని పట్టుకొని వేలాడుతున్నావు. ఈ సంపాదనంతా ఎవరి కోసమని మేము సంపాదించాం? ఇద్దరు ఉంటే ఇద్దరిది చెరొక దారి, అలా పట్టుకొని వెళ్ళిపోయారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సుభద్రమ్మ. తల్లి అలా బాధపడడంలో కూడా సబబుగా అనిపించింది విజయ్కి. తల్లిని సముదాయించాలన్నట్లుగా చిరునవ్వుతో అంది.
అన్నయ్యని ఇంజనీర్గాను నన్ను డాక్టర్గా ఎందుకు చదివించారో ఏదో మామూలు చదువులు చెప్పించుంటే మీ కళ్ళ ముందే ఉండేవాళ్ళం కదా. అప్పుడేమో మా అబ్బాయి ఇంజనీరు, మా అమ్మాయి డాక్టర్ అని హుందాగా చెప్పుకునేందుకు మాత్రం బాగుంటుంది. తీరా ఆచరణలోకి వచ్చేసరికి ఇదిగో ఇలాగే ఆంక్షలు విధించడం. అదేమంటే తల్లి బిడ్డల సెంటిమెంట్లు, కన్నీళ్లు, మనసులు బాధ పెట్టుకోవడం. ఉద్యోగం అన్న తర్వాత ఒక్కొక్కసారి దగ్గర ఉండడం, మరొకసారి దూరంగా ఉండడం జరుగుతుంది. అంత మాత్రానికే బాధపడిపోతే ఎలాగమ్మా? విజయ అలా అంటుంటే సుభద్రమ్మ గారి కోపం వస్తోంది. అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు బిడ్డల అన్న సామెతను రుజువు చేశావు. అయినా తన కంఠశోష తప్ప ఇంకా కూతురు వినదు అన్న నమ్మకం ఏర్పడిపోయింది ఆవిడకి. మరొక అస్త్రం ఉంది. అది ప్రయోగిస్తే విజయ తన మనసు మార్చుకుంటుందేమోనన్న ఆశ మనసులో మెదలడంతో ఇంకా మాట్లాడకుండా వెళ్ళిపోయింది సుభద్రమ్మ. తన ఆలోచనలకు స్వస్తి చెప్పి మరో పనిలో పడింది విజయ. ఆ రోజున డాక్టర్ సునీత అలా అనకపోతే తనలో ఈ పట్టుదల కలిగేదే కాదు. పల్లెటూళ్ల గురించి సరైన అవగాహన లేకపోవడంతో అలాంటి అపోహలు కలుగుతాయి. ఆ పల్లెల నుంచి వచ్చే పాలు, కూరలు, బియ్యం, అపరాలు ఇవన్నీ పట్నం వాళ్ళు పండించగలరా? ఎంత హాయైన జీవితం పల్లెలో, ప్రశాంతమైన వాతావరణం. ఎప్పుడు హడావిడిగా ఉరుకులు పరుగులు తీసే బస్తీ జీవితం కంటే పల్లె జీవితంలో ఉండే ప్రశాంతత ఎందులోనూ రాదు. తనకు చేతనైనంత వరకు చేస్తుంది ఉద్యోగ ధర్మాన్ని అనుసరించి. తన శక్తికి మించిందే అయితే అప్పుడే తన మార్గాన్ని మరలించుకోవచ్చు. ఏది చేయాలన్నా తన చేతిలోనే ఉంది. ఎవరికి వారే పల్లెటూరికి వద్దు అంటే పల్లెటూళ్ళలో నివసించే వారి గురించి ఆలోచించే వాళ్ళు ఇంకెవరుంటారు? ఎందుకో కలిగింది పట్టుదల. ఒకసారి అనుభవం అయితే గాని దాని విలువ అయినా తెలిసిరాదు. దూరంగా ఉండి ఏదో అనుకునే కంటే ఒక్క ప్రయత్నం చేయడం మంచిది అని అనుకుంది. అలా అనుకున్న తర్వాత విజయ్ మనసు తేలికపడింది. ఎంతకీ నిద్రపోని సుభద్రమ్మని చూసి చిన్నగా నవ్వారు వాసుదేవరావు గారు. ఏదో సమస్య ఉంటే తప్ప, లేకపోతే ఆవిడ తనకంటే ముందే నిద్రపోయేది. అలాంటిది ఇంకా మేల్కొని ఉండడంతో లేచి ఆమె మంచం మీదనే కూర్చొని అడిగాడు, ఇంకా నిద్రపోలేదా సుభద్ర? నిద్ర ఎలా పడుతుందండి? తెల్లారితే విజయ ప్రయాణం. అది అంత దూరం వెళ్తుందంటేనే భయంగా ఉంది. దానికేం తక్కువని ఉద్యోగం కోసం అంత దూరం వెళ్ళాలి? అది అసలు అక్కడికి వెళ్లకుండా మీరే మరొక చోట వేయించవలసింది. నేను ఆ ఉద్దేశంతోనే వెళ్ళాను. అప్పటికే తను కావాలని ఆ ఊరు పేరు చెప్పి మరీ వేయించుకుందట. తీయించడం మీ చేతుల్లో పనే కదండి, అతి తెలివిగా అన్నది సుభద్రమ్మ. సుభద్ర, నువ్వేనా అలా అంటుంది? నేను ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించానే గాని తీయించలేదు. మతి ఉండే మాట్లాడుతున్నావా? కోపంగానే అడిగారు వాసుదేవరావు గారు. నేనన్నది ఒక ఉద్దేశం అయితే మీరు అర్థం చేసుకుంది మరొక రకంగాను. మన విజయ నా పల్లెటూరులో నుంచి తీయించేసి మరో చోటికి వేయించమని. ఓ అదా, అలాగని ముందే చెప్పచ్చుగా, విసుక్కున్నారు. అంత తెలివితేటలే ఉంటే కన్న కూతురికే నచ్చ చెప్పుకునేదాన్ని కదా. అది లేకేగా ఈ బాధ అంతాను, అందే రుద్ద కంఠంతో. భార్య అలా అంటూ ఉంటే వాసుదేవరావు గారికి బాధ కలిగింది. అప్పుడప్పుడు తన కోడ్ భాషలో మాట్లాడేది తనకే అర్థం కాక విసుకోవడం, ఆ తర్వాత బాధపడ్డం. తనే తొందరపడ్డాడు. ఉన్న అక్క కొడుకు చదువైన తర్వాత ఇంటికి వచ్చి మన ఫ్యాక్టరీ విషయాలు చూసుకుంటాడు అని అనుకుంటే విదేశాల నుంచి ఉద్యోగం వచ్చిందని వాడు అలా వెళ్ళిపోయాడు. ఇక ఈ కూతురు ఉందంటే ఆడపిల్ల కదా, ఇంటి పట్టునే ఉంటుంది అని అనుకుంటే ఈమెగారు కాస్త ప్రజాసేవ చేసేందుకు పల్లెటూరుకి వెళ్ళిపోతోంది. ఇంకా ఇంత మేడలో ఉండేది మన ఇద్దరమే. ఎవరి కోసమండి ఈ సంపాదన అంతాను? వీళ్ల కోసం కాదు. పగలంతా మీకు ఎలాగో కాలక్షేపం అవుతుంది. ఒక్కదాన్నే బిక్కుబిక్కుమంటూ పనివాళ్లను పెట్టుకొని నేనుండాలి అన్నది సుభద్రమ్మ. నీ కొడుక్కి వివాహం చేయి, కోడలు వస్తేనన్నా నీకు కాలక్షేపం అవుతుంది. భార్యను నవ్వించాలని అన్నారు. కొడుకు కూతురు ఉండి కాలక్షేపం అవుతోంది, కాలక్షేపం కలుగుతుంది. ఎందుకండి నన్ను మాటలతో మభ్యపెడతారు? శేఖరం వివాహం చేసుకోవడం అంటూ జరిగితే ఆదేశం దాన్నే చేసుకుంటాను అన్నాడు. మనదాకా రాణిస్తాడనా? శేఖర్ని మరీ అంత తేలిగ్గా తీసిపారేయకు సుభద్ర. మనం తల్లిదండ్రులమని వాడెప్పుడు మర్చిపోడు. ఈసారి సెలవుల్లో వచ్చినప్పుడు కొడుకుని నువ్వే అడుగు. వివాహం చేసి ఇక్కడే ఉంచుదాం కానీ విజయ సంగతి మర్చిపోయారు. కొన్ని రోజులు అలా వెళ్ళి ఆ పల్లెటూరులో ఉండేసరికి తనకే మొహం మొత్తిపోతుంది. మన ఇల్లు ఎక్కడుందో అని అదే వెతుక్కుంటూ రాదు.
అక్కడి నుంచి మాన్పించడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే ఆ విషయాన్ని అలా వదిలేశాను అన్నారు వాసుదేవరావు గారు. అంతేనంటారా? బెక్కమొహం వేసింది సుభద్రమ్మ. అంత చదువుకున్న ఆడపిల్లని గురించి ఎంత దూరం వెళ్ళినా ఆలోచించే అవసరమే లేదు. ఎందుకంటావా? ఎవరి వ్యక్తిత్వాలు వారు కాపాడుకునే స్టేజ్కి వచ్చేశారు. ఉద్యోగం అంటావా? చదువుకున్న తర్వాత తప్పదు, కొంతకాలం చూద్దాము. సుభద్ర ఇంకేమీ మాట్లాడలేదు. అంతరాంతరాల్లో కూతుర్ని గురించి దిగులే. తన వేళకి ఏమేమి కావాలో అన్నీ అమర్చి పెడితే తినడం, లేకపోతే లేదు. తను ఒక్కరోజు ఫంక్షన్కి వెళ్ళింది. తను లేకపోవడం వల్ల ఆ రోజు భోజనమే చేయలేదు. వెళ్ళి అడిగేందుకు నౌకర్లకు భయం. తను భోజనం చేయాలన్న సంగతే మర్చిపోయింది. తను వచ్చి కోప్పడి అన్నం పెట్టే వరకు తినలేదు. అలాంటిది ఆ పల్లెటూరు వెళ్ళి ఒంటరిగా ఎలా బ్రతుకుతుంది? ఎవరు వండి పెడతారు? తన కూతురు మీద కోపంతో ఆ విషయము ఆలోచించనే లేదు. ఇప్పుడు ఎలాగా? పోనీ నమ్మకమైన మనిషి, ఎన్నో సంవత్సరాలుగా తమనే నమ్ముకొని ఉన్న ధర్మయ్యను పంపితే ఎలా ఉంటుంది? వయసు మళ్ళిన్నవాడు. ఆ పల్లెటూళ్ళలో విజయ్కి సహాయంగానూ ఉంటాడు. ఇంట్లో వంట పని చూడడమే కాదు, మగ మనిషి తోడు అనేది కూడా ఉండడం అవసరం అని అనుకుంది. అనుకోవడమే కాదు, తన మనసులోని మాటని భర్తకి తెలియజేసింది. బాగుంది, ధర్మయ్యకి అన్ని విషయాల్లో జాగ్రత్త అని చెప్పు. ఎంత చదివినా ఎంత నేర్చినా ఆడపిల్ల ఆడపిల్లే కదా. తగు జాగ్రత్తల్లో ఉంటూ విజయ్ను కూడా చూసుకుంటూ ఉండమను అన్నారు వాసుదేవరావు గారు. అలా ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మనసులు తేలికబడ్డాయి. ఆలస్యంగానన్నా నిద్రపోయారు నిశ్చింతగా దంపతులు. విజయ్ నిద్ర నుంచి లేవడంతోనే కిందకు వచ్చేసరికి తల్లి ఎంతో హడావిడిగా ఉండడం చూసి అలాగే నిలబడిపోయింది. అక్కడికి తను వెళ్లవలసిన సామాన్ అంతటినీ దగ్గరుండి ప్యాక్ చేస్తోంది తల్లి. ఊరగాయ జాడీలు పగిలిపోకుండా ఒక తాటాకు బుట్టలో పెట్టించింది. విజయ్ను గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, ఏ టైంకి ఏమేమి ఇవ్వాలో అన్నీ వివరించి చెప్తుంటే వింటున్న విజయ్కి మనసు బరువెక్కిపోయింది. ఎంత కోప్పడినా తల్లి మనసు తల్లిదే. అమ్మగారు వేళకి తినడంలో కూడా బద్ధకమే. నువ్వే అజ చూసి వేళకి భోజనం, టిఫిన్, కాఫీలు ఇవ్వకపోయినా అడిగి తినే అలవాట్లేదు ధర్మయ్య. నువ్వన్నీ అజ చూసుకుని కనిపెట్టుకుని ఉంటావని, అమ్మాయికి రక్షణగా ఉంటావని నిన్ను పంపుతున్నాను. ఎలా చూసుకుంటావో ఏమో, నీ మీద నాకు నమ్మకం ఉండి నిన్ను పంపుతున్నాను మరి అన్నది సుభద్రమ్మ. మీరు నిశ్చింతగా ఉండండమ్మా, వేళకి తినకపోతే నేను ఊరుకుంటానా? అవన్నీ నేను చూసుకుంటానుగా అన్నాడు ధర్మయ్య. అవన్నీ విన్న విజయ్ తిరిగి మేడ మీదకి వెళ్ళిపోయింది. తన ప్రమేయం లేకుండా తల్లి అన్నీ సర్దించడం చూసి తనలో తానే నవ్వుకుంది. ఎంతైనా తల్లి మనసు తల్లిదే. కోపం వచ్చి కోప్పడినా, విసుగు కలిగి మందలించిన తల్లి మనసుకు సాటి ఏదీ రాదు. నిన్నటి వరకు తను ఎక్కడికో వెళ్ళిపోతోంది అన్న బాధపడి ఇప్పుడు తన కోసం అన్నీ సర్దుతున్న తల్లి, తన ఆరోగ్యం విషయం, తన తిండి విషయంలో కూడా అంత శ్రద్ధ తీసుకుంటున్న తల్లి, తను అక్కడికి వెళ్ళిన తర్వాత వంట చేసేది ఎలా? అసలు తనకి వంట చేసుకోవడమే రాదు అని తను ఆలోచించలేదు. తన గురించి ముందే తల్లి ఆలోచిస్తోంది అంటే విజయ్ మనసు ఆర్ద్రం అయిపోయింది. మాతృప్రేమలో కరిగి నీరైపోయింది. వారి మనసులను బాధ పెట్టానేమోనన్న భావం కలిగింది. ఆ భావం అంతలోనే ఉద్యోగ ధర్మం ముందు నిలవలేకపోయింది. తండ్రి మాటలు వినిపించే హాల్లోంచి, ఒక్కసారి అంత సామాను దేనికి? ఆ ఊరు వెళ్ళడానికి రైలు మార్గం తప్ప బస్సు మార్గమే లేదట అన్నారు. ఊరు గాని ఊరు, ఏ వస్తువు లేకపోతే ఎవరిని అడుగుతుంది? లగేజ్ వేసి ముఖ్యమైన వస్తువులను తనతో తీసుకువెళ్తుందిలే అంటోంది తల్లి. ధర్మయ్యనేగా పంపేది. తను సిద్ధమైపోయాడు. చూడు ధర్మయ్య, అమ్మాయి మీద ఏగ కూడా వాలడానికి వీల్లేదు, ఏ లోటు రావడానికి కూడా వీల్లేదు. పుస్తకం చేత్తో పట్టుకుందంటే తిండి నిద్ర ఏమీ ఉండదు. అలా ఎన్ని రోజులు ఉండమన్నా ఉంటుంది. నేను వస్తూ ఉంటానే మధ్య మధ్యలో, నువ్వు మాత్రం విజయను కంటికి రెప్పలాగా కాపాడు, తెలిసిందా అన్నారు వాసుదేవరావు గారు. మీరంతగా చెప్పాలా బాబు? నేను అమ్మాయి గారిని ఎలా చూసుకుంటానో మీరే చూస్తారుగా అన్నాడు ధర్మయ్య. మనసులోనే తండ్రికి నమస్కరించుకుంది విజయ. అన్నయ్య ఫారెన్ వెళ్తుంటే ఆరోగ్య విషయం, చదువు విషయం తప్ప మరో విషయం చెప్పని తల్లిదండ్రులు తనని గురించి ఇన్ని విధాలుగా, ఇన్నిసార్లు, ఇన్ని అప్పగింతలు పెడుతుంటే ఆశ్చర్యపోయింది. ఈ జాగ్రత్తలు, ఈ కంటికి రెప్పలా లాంటివి మగవారికి అవసరం లేదా? ఒక ఆడవారికైనా? అసలు సృష్టిలోనే తేడా ఉంది. తను ఒంటరిగా పల్లెటూరు వెళ్తున్న బాధ తప్ప మరొకటి కాదు.
అదే ఇక్కడ ఉన్నట్లయితే ఇంత బాధ ఎవ్వరికీ ఉండదు. టైం వస్తోందని గుర్తు వచ్చి మరొకసారి సూట్ కేసులో సర్దవలసినవి ఏమైనా ఉన్నాయేమో అన్నది చూసుకుని అంతలోనే తన డైరీ సంగతి గుర్తొచ్చి బీరువాలో ఉన్న డైరీని తీసి పేజీలు తిరగవేసింది. అందులో కవరు కనిపించేసరికి తీసుకుంది. మరి వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఆ ఊర్లో అన్ని సవ్యంగా ఉంటాయా లేక ఇబ్బందులు ఎదురవుతాయా? ఈ ఎపిసోడ్కి లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.